అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. అయితే తీర్థయాత్రలకు వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా వెళ్ళాలనిపించే యాత్ర చార్ధామ్ యాత్ర. మంచు కొండల మధ్య ఎంత కష్టమైనా సరే ఆ పరమశివుణ్ణి దర్శించుకోగానే పడిన కష్టమంతా కూడా మర్చిపోయి ఆయనని దర్శించుకున్న సంతోషంతో ఆ సంతృప్తితో ఇంటికైతే వస్తారు. కానీ అంత కష్టమైన యాత్రకి వెళ్ళాలి అంటే మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని పంపించాలి అంటే ఎవరో ఒకరు దగ్గరుండి తీసుకెళ్తే బాగుండు అని అనిపిస్తుంది కదా. ఆ తీసుకెళ్లే వాళ్ళు జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. అలాగే సంతోషకరంగా సంతృప్తితో మనకి యాత్రను అనేది కంప్లీట్ చేయాలి. అయితే ఇంత కష్టమైన యాత్రలో కూడా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. అయితే శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత భరత్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి అన్ని వివరాలు కూడా పూర్తిగా మీ అందరికీ అర్థమయ్యే విధంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేసేద్దాం. నమస్కారం అండి. హర హర మహాదేవ్. అసలు చార్ధామ్ యాత్ర అంటే అందరికీ కూడా చాలా స్పెషల్. ఇంకా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవిత కాలంలో ఒక్కసారైనా వెళ్ళాలి అని అనుకుంటారు. ఎందుకు చార్ధామ్ అంత ప్రత్యేకమైంది? యాక్చువల్గా మీరు ఇందాక మీ మాటల్లో అన్నట్టుగా మానవుడి యొక్క లైఫ్ టైం అచీవ్మెంట్స్ లాంటి కొన్ని యాత్రలు ఉంటాయి. అటువంటి అచీవ్మెంట్ లాంటి యాత్రల్లో హైయెస్ట్ అచీవ్మెంట్ యాత్ర అంటే ఇంకా లైఫ్లో ఇది చూసిన తర్వాత నా లైఫ్ ఏమైనా పర్వాలేదు అనుకునేటువంటి ఒక అత్యధికమైన పెద్ద యాత్ర. అన్ని యాత్రలు రాజు లాంటి యాత్రలు అయితే రారాజు వంటి యాత్ర కైలాస యాత్ర అయితే కొద్దిగా మిడిల్ క్లాస్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్తో కూడినటువంటి వారందరికీ లైఫ్లో చార్ధామ్ యాత్ర అనేటువంటిది ఒక లైఫ్ అచీవ్మెంట్ లాంటి యాత్ర అనిపిస్తుందమ్మ. ఒక రకంగా మనం గమనిస్తే మనదంతా కూడా ఈ దక్షిణ భాగం అంతా కూడా కర్మభూమి, అదేవిధంగా ఇటువంటి యొక్క నేమ్స్తో పిలువబడుతుంటే ఉత్తరాఖండ్ లాంటి ఈ ప్రదేశాలు ఏవైతే చార్ధామ్ ఇటువంటివి ఉన్నాయో అవన్నీ కూడా దేవభూమి, తపోభూమిగా పిలువబడేటువంటి యొక్క ప్రదేశంగా చెప్తూ వస్తారు. కాబట్టి ఇటు సాక్షాత్తు ముక్కోటి దేవతలందరూ కూడా వారు సంచరించినటువంటి ఒక ప్రదేశాలుగా, లేదంటే సాక్షాత్తు వారు ప్రత్యక్షమైనటువంటి యొక్క నిదర్శనాలుగా చెప్తూ వస్తున్నాయి మన పురాణ ఇతిహాసాలన్నీ కూడా అమ్మ. మనం చార్ధామ్ అనేటువంటి ఒక పేరులోనే అర్థం ఉంది, 4 ధాములు చార్ధామ్. సో ఈ చార్ధామ్ అనేటువంటి వాటిల్లో వీటిలో క్లాక్ వైజ్గానే మనం యాత్ర చేస్తారు సహజంగా. ఒకటి యమునోత్రి, రెండవది గంగోత్రి, ఆ తర్వాత కేదార్నాథ్, తర్వాత బద్రీనాథ్. ఈ 4 ధామాలు మనం గమనిస్తే యమునోత్రి, గంగోత్రి, యమునా నది, అదేవిధంగా గంగా నది 2 ఉద్భవించినటువంటి ఒక ప్రదేశాలైతే, వారి యొక్క బర్త్ ప్లేసెస్ అయి స్టార్ట్ అయ్యేటువంటి ఒక ప్రదేశాలైతే మనం గమనిస్తే ఆ తర్వాత నెక్స్ట్ 3వ ధామమైనటువంటి ఒక కేదార్నాథ్ 12 జ్యోతిర్లింగాలలో చాలా ప్రధానమైనటువంటిది. 6 మాసాలు మానవుడి ద్వారా, మరి ఒక 6 మాసాలు ఇటు దేవతల ద్వారా పూజింపబడేటువంటి ఒక ఆలయంగా చెప్తూ వస్తారు కేదార్నాథ్. కాబట్టి స్వామివారి యొక్క అద్భుతమైన దర్శనాన్ని చేసి తరించాలి, 12 జ్యోతిర్లింగాలన్నీ కూడా మనం కంప్లీట్ చేయాలి, పూర్తి చేయాలనే ఒక ఆలోచన చాలామందికి ఉంటుంది. కానీ అటువంటి ఆలోచనలో ఈ 11 జ్యోతిర్లింగాలు మనకు దగ్గరగా ఉండి 325 రోజులు ఎప్పుడైనా సరే రౌండ్ ది క్లాక్ మనం దర్శనం చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నప్పటికీ ఒక్క ఈ చార్ధామ్ యాత్రలో ఉన్నటువంటి కేదార్నాథ్కి మాత్రమే ఖచ్చితంగా సీజనల్గా మాత్రమే వెళ్ళేటువంటి యాత్ర. అంటే 6 మాసాల వరకు మాత్రమే అవకాశం ఉన్నటువంటిది అని చెప్తూ వస్తున్నారు. తర్వాత ఇంకొక ప్రత్యేకమైనటువంటి ఒక వాతావరణం దీన్ని చూస్తే చార్ధామ్లో యమున, గంగా, కేదార్ పూర్తయిన తర్వాత బదరి. ఇటు చూస్తే ఇందాక 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి మనం కేదార్నాథ్ అని చెప్పుకుంటూ వస్తే, ఇప్పుడు 108 దివ్యదేశాల్లో చాలా ప్రధానమైనటువంటి ఆలయాల్లో ఈ యొక్క బద్రీనాథ్ చాలా ముఖ్యమైనది అని చెప్తారు. వైష్ణవ దివ్యదేశాల్లో కూడా ఈ యొక్క ప్రధానమైనటువంటి ఒక ఆలయం ఏదైతే ఉందో అది బద్రీనాథ్గా చెప్తూ వస్తారు. అమ్మవారు లక్ష్మీదేవి ఆవిడ బదరీ రూపంలో, అంటే ఒక రేగి చెట్టు ప్రమాణంలో ఆవిడ వెలిసి మంచు కొండల్లో తపస్సు చేస్తున్నటువంటి శ్రీ మహావిష్ణువుని రక్షించడానికి ఆ చలికి ఆవిడ బదరీ రూపంలో రక్షణ ఇచ్చింది. కాబట్టి ఆవిడ వరాన్ని పొంది ఈ యొక్క క్షేత్రం నీ పేరుతో బదరీ క్షేత్రంగా విరాజిల్లుతుంది అని చెప్పారట శ్రీ మహావిష్ణువు. సో అంత ప్రత్యేకమైనటువంటి యొక్క వాతావరణం. జీవితంలో ఒక్కసారైనా సరే ఈ యొక్క కేదార్నాథ్ ఆలయమైనా సరే, లేదా ఇటు బద్రీనాథ్ ఆలయమైనా సరే ఖచ్చితంగా చేసి ధరించాలి అనుకుంటారు. కొంతమంది కష్టతరంగా భావించి చార్ధామ్ యాత్ర అనేటువంటిది చేయలేకపోయిన పరిస్థితి ఉంటే
అట్లీస్ట్ దోధామ్ యాత్ర అయినా సరే చేద్దాము అనుకుంటారు. కాబట్టి ఇటు శివకేశవులకి ఇద్దరికీ ప్రఖ్యాతి, అదేవిధంగా ప్రీతికరమైనటువంటి యొక్క యాత్రల్లో ఇటు నేపాల్ ముక్తినాథ్ లాగానే ఈ చార్ధామ్ కూడా చాలా విశేషమైనటువంటిదని చెప్పుకోవచ్చమ్మా. అండ్ ఈ యొక్క చార్ధామ్ యాత్రలోనే మనం గమనిస్తే ఎన్నో పుణ్యక్షేత్రాలు, జోషి మఠ్ అయితేనేమి, అదేవిధంగా ఉత్తరకాశీ అయితేనేమి, గుప్తకాశీ అయితేనేమి, ఇటువంటివి నెంబర్ ఆఫ్ థింగ్స్, తుంగనాథ్, ఈ యొక్క కేదారాల్లోనే 5 మరి కేదార్నాథ్లు ఉన్నాయి మళ్ళీ. సో పంచ కేదారాలు అంటారనమాట. ఆ పంచ కేదారాలు కూడా ఈ మెయిన్ కేదార్నాథ్ చుట్టుగా తుంగనాథ్, స్వామివారి చేతులు వెలిసినటువంటి ఒక ప్రదేశము, ఇలా డిఫరెంట్ కేదారాలు కూడా అక్కడే దర్శనం ఇస్తూ వచ్చేటువంటి అద్భుతమైనటువంటి, లైఫ్లో ఒకసారి చార్ధామ్ యాత్ర చేశాము అని అంటే చాలా కష్టతరమైనటువంటి ఒక యాత్ర, అండ్ మనస్సుకు చాలా ప్రశాంతతను కలిగించేటువంటి ఒక యాత్ర, ఒక ఎనలేని పాజిటివ్ వైబ్ని సంపాదించేటువంటి ఒక యాత్ర చేశాము అనేటువంటి గొప్ప అద్భుతమైనటువంటి ఒక ఫీల్ ప్రతి ఒక్కరికి ఉంటుందమ్మా. అసలు మీరు చెప్తుంటే అబ్బాయి ఎంత బాగుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే మనం బద్రీనాథ్ సినిమాలు ఇలా సినిమాలలో చూడడమే తప్పించి అక్కడికి వెళ్ళాలంటే ఒకలాంటి భయం. అమ్మ మంచు అది ఎక్కాలన్నా కూడా చాలా కష్టం అని అనిపిస్తుంది కదా. కాకపోతే ఒక చిన్న సందేహం అండి, అలా వెళ్ళడం చాలా కష్టమైంది అని మనం ఇన్నిసార్లు అనుకుంటున్నాం కదా మంచు ప్రదేశం అని చెప్పి. ఏదైనా ఏజ్ లిమిట్ ఉంటుందా ఈ వయసు వాళ్ళే వెళ్ళాలి అని? ఎస్ అమ్మ. యాక్చువల్గా చార్ధామ్కి వెళ్ళాలి అంటే ఏజ్ లిమిట్ డాక్యుమెంటేషన్ ప్రకారంగా చూడరు, కానీ ఇటు మిగతా యాత్రల కంటే కూడా చార్ధామ్ యాత్ర ఒక రకంగా చెప్పాలంటే శారీరక శ్రమతో కూడిన యాత్ర అని చెప్పచ్చు. ఎందుకు అంటే మనం గమనిస్తే యమునోత్రి అనేటువంటి ఒక మొదటి మనం ధామ్కి వెళ్ళాలన్నప్పుడు బార్కోట్ అనేటువంటి ఒక ప్రదేశం నుండి మనం ఎప్పుడైతే వెళ్తామో 7 కిలోమీటర్స్ ట్రెక్ ఉంటుంది ఆ ప్లేస్లో. సో 7 కిలోమీటర్ల ఆ యొక్క ట్రెక్ ప్లేస్ని అయితే మనం గుర్రం ద్వారా అయినా లేకపోతే డోలీ ద్వారా అయినా సరే వెళ్ళాలి తప్ప మనం నడుచుకుంటూ వెళ్తే మన యొక్క బాడీ కెపబిలిటీ కూడా సరిపోకపోవచ్చు. సో ఇన్ కేస్ మనం కనీసం డోలీ కానీ గుర్రం కానీ తీసుకున్నా కనీసం ఎక్కువ దగ్గర ఇరుకైన ప్రదేశాలు, కొద్దిగా డౌన్ స్ట్రీప్స్ అనేటువంటి వచ్చినప్పుడు కూడా మనం దిగి కనీసం ఒక 1 కిలోమీటర్ అలా నడిచేటువంటి ఓపిక కూడా మనం కలిగి ఉండాలి. సో అటువంటి ఓపిక లేనివారు వయో పరిమితి వల్ల, కాస్త ఏజ్డ్ ఫ్యాక్టర్ వల్ల, కాస్త పెద్దవాళ్ళు ఎవరైనా ట్రావెల్ చేసేటప్పుడు మొత్తం చార్ధామ్ యాత్ర అంతా కూడా ఇలా సునాయాసంగా మనం అలా కూర్చొని ఇట్లా వెళ్ళి వస్తాంలే, మనకి ఏ రిస్క్ ఉండదు అనుకుంటే మాత్రం చాలా పొరపాటు చేసిన వాళ్ళు అవుతారు. ఇట్లయితే ఈ యమునోత్రి దగ్గర ఉన్నటువంటి ఈ ప్లేస్లో ట్రెక్ ఉంటుందో, అదేవిధంగా గంగోత్రిలో టెంపుల్ వరకు మనం వెళ్ళొచ్చు దర్శనానికి. అదేవిధంగా నెక్స్ట్ 3వ ధామం అయినటువంటి కేదార్నాథ్కి కూడా మనం షేర్సి ఆర్ పాఠ అనేటువంటి ఒక ప్లేస్ నుండి మళ్ళీ 17 కిలోమీటర్స్ ట్రెక్ ఉంటుంది కేదార్నాథ్ ఆలయంకి. హెలికాప్టర్ అనేటువంటిది సీజనల్ మాత్రమే. ఒక్కోసారి క్లైమేట్ బాగోలేకపోతే హెలికాప్టర్స్ దొరుకుతాయని కూడా చెప్పడానికి అవకాశం లేదు. అండ్ వెళ్ళేటువంటి పరిమితి భక్తులందరూ లక్షల్లో వెళ్తే ఈ హెలికాప్టర్స్ ఉన్నటువంటివి అన్నీ కూడా జస్ట్ 10ల కౌంట్లోనే ఉంటే రోజు 1000 మంది దర్శనం చేసుకుంటే 100ల మందికి మాత్రమే హెలికాప్టర్ సర్వీస్ చేయగలుగుతుంది. అది కూడా క్లైమేట్ బాగుంటేనే, వాతావరణం అనుకూలిస్తేనే. కాబట్టి చార్ధామ్ యాత్రకి వెళ్ళాలని సంకల్పించిన వారు హెలికాప్టర్ దొరకకపోయినా సరే మనం పోనీ మీద అంటే గుర్రం మీద కానీ లేకపోతే డోలీ మీద అయినా సరే మనం దర్శనం చేసుకొని వచ్చేలాగా మనం ఖచ్చితంగా మన మైండ్ని ట్యూన్ చేసుకొని సబ్కాన్షియస్ మైండ్లో ఫిక్స్ అయి వెళ్ళాలి. హెలికాప్టర్ దొరికింది వెళ్ళను గుడ్, దొరకలేదు అన్నా కూడా మనం ఆల్టర్నేట్ దానికి మనం ప్రయత్నం చేసి ఉండాలి. సో ఇటు యమునోత్రి అయినా సరే ఇటు కేదార్నాథ్ అయినా సరే చాలామంది మేము గమనించే దాంట్లో హెలికాప్టర్ ఉంటే మాత్రమే మేము చార్ధామ్ యాత్రకు వస్తాము, ఆ హెలికాప్టర్ ఫెసిలిటీ లేకపోతే మేము రాలేము అనేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. సో మనం అక్కడ వరకు వెళ్ళిన తర్వాత క్లైమేటిక్ కండిషన్స్ వల్ల ఒకవేళ వారికి ఫ్లై అయ్యే ఆప్షన్ లేకపోతే వారి ఆశల్ని అట్నే వదిలేసి వారి యొక్క ఎనలేని డిస్సాటిస్ఫాక్షన్ని మనం క్యారీ చేసి వెనుదిరగవలసి వస్తుంది. కాబట్టి ఇటువంటి యొక్క యాత్రలు అంటే చార్ధామ్ లాంటి యాత్రని మనం ప్రకృతిలో ట్రావెల్ చేస్తున్నాం. ఒక్కో ధామ్ నుండి ఇంకో ధామ్కి, ఇంకో ధామ్ నుండి ఇంకో ధామ్కి వెళ్ళడానికి మనం హిల్ ఏరియా అంతా ఎక్కి మళ్ళీ ఆ కొండను దిగి మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో కొండకు ఎక్కి మళ్ళీ ఇంకో కొండకు ఎక్కి అలా 3-4 ధామ్స్ని మనం దాటుకుంటూ వెళ్ళేటప్పుడు మనకు ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ నుండి మనకు ఒక 2 డేస్ టైం పడేటువంటి ప్రయత్నం అవుతూ వస్తుంది. సో ఇంత రిస్కీ జర్నీతో కూడినటువంటిది, రోడ్ జర్నీతో కూడుకున్నటువంటిది. అందులో కొండ ప్రాంతాల్లో మనం ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు ఎంతటి రవాణా సౌకర్యం పెరిగినా, ఎంతటి రోడ్లు వేయడం పెరిగినా కూడా
ల్యాండ్ స్లైడ్స్ అనేటువంటిది ఎవరు ఆపలేరు. అవును. ఆ కొండ చర్యలు ఏవో ఊడి పడుతూనే ఉంటాయి. సో, మళ్ళీ తిరిగి ఆ రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు. సో, అక్కడక్కడ ఒక 1 అవర్, 2 అవర్స్, 3 అవర్స్ మనం వెయిట్ చేయవలసి వచ్చినా సరే, మన యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌ని కామ్‌గా, ప్రశాంతంగా ఉంచుకొని పేషెన్స్‌తో మనం ఉండి చేసేటువంటి ఒక యాత్ర అని చెప్పొచ్చమ్మా. కాబట్టి సహజంగా ఈ చార్‌ధామ్, అమర్నాథ్ ఇటువంటి యాత్రలు వయో పరిమితి బాగా పెరిగిన తర్వాత కాకుండా ఓపిక ఉన్నప్పుడే తీరిక చేసుకొని ఒక 40-50 ఏజ్ కంటే కూడా ఎక్కువ కాకుండా మనం రైట్ టైంలో చేయగలిగితే ఆ ప్రకృతి, ఆ వాతావరణము, ఆ పాజిటివ్ వైబ్‌ని అదేవిధంగా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలని, ఆ యొక్క దర్శనాలని ఇవన్నిటిని మనం ఎప్పుడైతే యంగ్ ఏజ్‌లో చేసుకుంటే అటువంటి వారికి ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీ గెయిన్ చేయడంతో పాటు ఆ యాత్ర చేసినటువంటి ఆ సాటిస్ఫాక్టరీ లెవెల్స్ ఏవైతే ఉంటాయో అంటే రైట్ టైం చెప్పాలంటే మీలాంటి వారు ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు చేయగలిగితే మీ రెస్ట్ ఆఫ్ ది లైఫ్ అంతా కూడా ఆ మెమోరీస్‌తో బతకచ్చు మీరు. కాబట్టి ఆ ఏజ్‌లో బ బాగా వయోపరిమితి పెరిగినప్పుడు కాకుండా ఓపిక ఉన్నప్పుడే ఇటువంటి యాత్రలు చేయొచ్చు అని చెప్పొచ్చమ్మా. డెఫినెట్‌గా ఒక మంచి పాయింట్ చెప్పారు మీరు. అందరూ కూడా తీర్థయాత్రలంటే ఏజ్ ఎక్కువైపోయినాక పెద్దోళ్ళెళ్ళేవి అవన్నీ ఇప్పుడు మనం ఈ ఏజ్ వాళ్ళం ఇలాంటి ప్లేసెస్ కాదు అని అనుకుంటారు. కానీ ఈ ప్లేసెసే ఎప్పుడైనా ఎళ్ళొచ్చు. అంత కష్టం యెస్ ఉండవు అమ్మ. కాబట్టి. ఆ మంచు ప్లేసెస్‌కెళ్ళాలంటేనే ఒంట్లో ఎనర్జీ, శక్తి ఉండాలి. మీరన్నట్టుగా మెయిన్‌గా డబ్బులుండి మనం హెలికాప్టర్‌లో ఎళ్ళాలన్నా గూడా మనం మాత్రమే ప్రాపర్‌గా ఉంటే సరిపోదు. తీసుకెళ్ళే వాళ్ళే ప్రాపర్‌గా ఉంటే సరిపోదు. ప్రకృతి సహకరించాలిక్కడ. యెస్ అమ్మా. మెంటల్‌గా ప్రిపేర్ అవ్వాలి యెస్ అమ్మ. ముఖ్యంగా. ఒకప్పుడేంటంటే ఒక యాత్రకి వెళ్ళాలి అంటే రెస్పాన్సిబిలిటీస్ అన్నీ గూడా తీరిపోయి బరువు బాధ్యతలన్నీ అయిపోయిన తర్వాత అవును. అప్పుడు ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీస్ సరిగ్గా లేవు కాబట్టి, ఒక యాత్రకు వెళ్తే డేస్ టుగెదర్ పట్టే అవకాశం ఉంటది కాబట్టి, నెలల తరబడి నడుచుకుంటూ వెళ్లి, నడుచుకుంటూ వచ్చేవాళ్ళు కాబట్టి, ఆ వయసులో వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారో లేదో గ్యారంటీ కూడా ఉండేది కాదు కాబట్టి, హ్మ్. ఆ యాత్రకు వెళ్తే ఇంక చివరికి లాస్ట్ దశలో వెళ్ళండి. వచ్చినా రాకపోయినా పర్వాలేదు అనేటువంటి ఒక ఇంటెన్షన్‌తో వెళ్ళేవాళ్ళట. కానీ ఓహోహో! ఇప్పుడు అట్లా కాదు కదమ్మా! కేవలం లేదు. ఇక నుండి ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ ఒకటే రోజు వెళ్ళి, హరిద్వార్ ఒకటే రోజు వెళ్ళి, 1 డేలో వెళ్ళి కూడా వచ్చేసే పరిస్థితికి వస్తున్నారు. ఏ అవును. ప్లేస్ నుంచైనా సరే. కాబట్టి ఇటువంటి అధునాతనమైనటువంటి ఒక ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీస్ పెరిగాయి కాబట్టి రైట్ టైమ్‌లో ఇటువంటి యాత్ర చేయడం అనేటువంటిది మంచి ఆధ్యాత్మిక చింతనతో పాటు మన మైండ్‌లో ఉన్న పారాచూట్స్‌ని కూడా ఓపెన్ చేస్తాయని చెప్పొచ్చు. ఇక్కడ ఇంకొకటేంటి అంటే మీరు చెప్పారు. అవును ఏమని 50 బిలో ఉన్న వాళ్ళు బేసిక్‌గా ఎవరికైతే ఒంట్లో శక్తి ఉందో వాళ్ళు అని చెప్పి. కానీ బయట ఒంట్లో శక్తి ఉన్న వాళ్ళు జాబ్, బిజినెస్ ఏదో ఒకటి చేస్తానే ఉంటారు. జాబ్, బిజినెస్ వదిలిపెట్టి ఒక ఫంక్షన్‌కెళ్ళాలంటేనే ఆలోచించేవాళ్ళు. తీర్థయాత్రకెళ్ళాలంటే ఎన్ని రోజులు సెలవు పెట్టుకోవాలి అన్న ఒక క్వెషన్ ఖచ్చితంగా ఉంటది గదా! మరి ఎన్ని డేస్ పడతది యాత్ర అంతా కవర్ చేయాలి అంటే? యెస్ అమ్మా. యాక్చువల్‌గా చార్‌ధామ్ యాత్ర అనంగానే మనం స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి ఢిల్లీ అనేటువంటి ఒక పాయింట్ నుంచి పెట్టుకోవచ్చు. హ్మ్. లేదు ఇంకా కూడా షార్ట్ డేస్ అవుతే ఆ 1, 2 డేస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనుకుంటే డెహ్రాడూన్ కూడా డైరెక్ట్‌గా ఫ్లై అవ్వచ్చు. ఓకే. సో హరిద్వార్ హ్మ్. హరిద్వార్ అనే ఒక పదంకి యాక్చువల్‌గా ఓకే. పదం హరిద్వార్ అంటే అన్నిటికి ద్వారం అదే అని అర్థం హుహు. అన్నమాట. ఇటు యమునోత్రి అయినా, ఇటు గంగోత్రి అయినా, ఇటు కేదార్ అయినా, బద్రీ అయినా అన్నిటికి ద్వారం ఈ హరిద్వార్ అనేటువంటి ఒక పాయింటే. సో, ఆ హరిద్వార్ నుండి తిరిగి మనం ప్రయాణం మొదలుపెట్టి తిరిగి మళ్ళీ హరిద్వార్ రావడానికి బై డిఫాల్ట్ ఖచ్చితంగా 9 డేస్ పడతదమ్మా. హుహు. సో, కనీసం 8 డేస్‌లో అయినా సరే తిరిగి ఫాస్ట్‌గా ముగించుకొని వద్దామన్నా కూడా కుదరదు. ఓకే. అది బై డిఫాల్ట్ హరిద్వార్ టు హరిద్వార్ 9 డేస్ పెట్టుకోవాల్సిందే. హ్మ్. అండ్ హరిద్వార్ లోకల్ సైట్ సీయింగ్స్ అంటే గంగా అమ్మవారు పుట్టిన ప్రదేశం కాబట్టి ఐ మీన్ హరిద్వార్‌లో హారతి, గంగా హారతి, అదేవిధంగా మానసాదేవి, చండీదేవి యొక్క ఆలయాల్ని కొండలపైన వెళ్లి దర్శించడం అనేటువంటి రోప్ వే అటువంటి ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి, ఆ లోకల్ సైట్ సీయింగ్స్ ఆఫ్ హరిద్వార్ ఒక 1 డే వేసుకుంటే 10 డేస్ మనం కనీసం ఆహ్, డెహ్రాడూన్ టు డెహ్రాడూన్ ఖచ్చితంగా కేటాయించుకోవాలి. అదే ఓకే. ఢిల్లీ నుంచి ఢిల్లీ అనుకుంటే ఇంకొక 2 డేస్ పెంచుకోవాలి. హ్మ్. సో, కనీసం ఒక 12-13 డేస్ మనం పెట్టుకోగలిగితే చార్‌ధామ్ యాత్రని ఎటువంటి రిస్క్ లేకుండా, హడావిడి లేకుండా ప్రశాంతంగా వెళ్లి తిరిగి వచ్చేటువంటి ఒక సమయం మనకు పడుతుందని చెప్పొచ్చమ్మా. ఫుల్ సాటిస్ఫాక్షన్‌తోని ఓన్లీ వెళ్ళిన ప్లేసెసే కాకుండా ఆ లోకల్‌లో ఉండే ఇంపార్టెంట్ యెస్. ప్లేసెస్‌ని యెస్. కూడా హ్యాపీగా కవర్ యెస్ చేసుకోవచ్చు. అమ్మా. నైస్ అండి. ఒక చిన్న డౌట్ ఉండే నాకు. వెళ్ళాలి అని అనుకున్నప్పుడు శక్తి ఇవన్నీ ఓకే. కానీ కొంతమందికి హెల్త్ కండిషన్స్ కొన్ని సహకరించకపోవచ్చు. ఏ హెల్త్ కండిషన్స్ ఉన్నవాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి ఈ యొక్క 4 ధామ్‌లలో మరీ ముఖ్యంగా చెప్పాలంటే కేదార్‌నాథ్ అనేటువంటి ఒక పాయింట్ కొద్దిగా హై ఆల్టిట్యూడ్ పాయింట్ అని చెప్పొచ్చమ్మా. లైట్‌గా ఆక్సిజన్ లెవెల్స్ తక్కువుండి, సీ లెవెల్‌కి చాలా హైట్‌గా వెళ్ళేటువంటి ఒక ప్రాంతం అని చెప్పొచ్చు.
కాబట్టి ఆ కేదార్నాథ్ అనేటువంటి ఒక పాయింట్‌లో ఎవరైతే ఓవర్ ఒబేసిటీగా ఉండి ఆస్తమా, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నటువంటి వారికి లైట్‌గా వారికి ఆహ్, లో ఆక్సిజన్ లెవెల్స్‌తో కూడినటువంటి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటది. హై ఆల్టిట్యూడ్ సిక్‌నెస్ అంటారు దాన్ని. అటువంటి హై ఆల్టిట్యూడ్ సిక్‌నెస్ లాంటి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటది కాబట్టి కొద్దిగా బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉన్నవారు ముందే కాస్త తగిన జాగ్రత్త తీసుకొని ఈ చార్ధామ్, అమర్నాథ్, కైలాష్ లాంటి యాత్రలకు వెళ్ళేటప్పుడు మన మెంటల్ ఫిట్‌నెస్‌తో పాటు మన ఫిజికల్ ఫిట్‌నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మ. కాస్త ముందుగానే ఫుడ్ హ్యాబిట్స్‌లో కాస్త యోగా, బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్, ప్రాణాయామము వీటితో పాటు కాస్త క్లోజ్డ్ మౌత్‌తో వాక్ చేయడము. ఇంకా ఇటువంటి లగ్జరియస్ అపార్ట్మెంట్స్‌లో ఉన్న వాళ్ళందరికీ స్విమ్మింగ్ పూల్ ఎట్లాగో అందుబాటులో ఉంటది కాబట్టి, ఎవరైతే స్విమ్ చేయగలుగుతారో అటువంటి వారికి లంగ్ కేపబిలిటీ చాలా ఎక్కువగా ఉంటది. హ్మ్. సో, ఇటువంటి హై ఆల్టిట్యూడ్ ప్లేసెస్‌కి వెళ్ళేటప్పుడు బాగా స్విమ్మింగ్ చేసే వాళ్ళకి కూడా ఆ యొక్క హై ఆల్టిట్యూడ్ పాయింట్స్‌లో ఎక్కడ ఇబ్బంది కలగకుండా ప్రశాంతంగా యాత్ర చేయొచ్చు. యాహ్! కాబట్టి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు తగిన జాగ్రత్త తీసుకోవడం, మరీ ఎక్కువగా ఉంది అనిపిస్తే ఇన్‌హేలర్స్ లాంటివి ఏమైనా వాడుతూ ఉంటే సహజంగా వారు ఎల్ఎఫ్‌టి లంగ్ ఫంక్షనింగ్ టెస్ట్ అని, లేకపోతే పీఎఫ్‌టి పల్మనరీ ఫంక్షనింగ్ టెస్ట్ లాంటి టెస్ట్ చేయించుకొని ఇంకా కూడా వెళ్తే అటువంటి వారు చాలా ప్రశాంతంగా ఈ యొక్క యాత్రను చేసుకోవచ్చు అని చెప్పొచ్చమ్మా. ఖచ్చితంగా అండి. మనం మామూలుగా ఏదైనా ఒక యాత్రకి వెళ్ళాలి అని అనుకుంటే, మెయిన్‌గా మన సౌత్ అయితే పర్లేదు. నార్త్ సైడ్ వెళ్ళాలి అంటే అందరికీ కూడా చాలా ఇబ్బంది కలిగించే ఒక విషయం ఏంటి అంటే ఫుడ్. మనం ఇక్కడ తినే ఫుడ్ ఏమో రైస్ ఇవన్నీ తింటా ఉంటాము. మనం తినే కారాలు ఇవన్నీ కూడా వేరు. నార్త్ ట్రిప్‌కి వెళ్ళేసి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఫుడ్ విషయంలో చాలా కష్టమైందబ్బా! కరెక్ట్‌గా తిండి తినలేకపోయినాము అన్న బాధ వాళ్ళలో ఉంటది. మరి మనకి యాత్రలో ఫుడ్ విషయంలో ఏ విధంగా ఉంటది? యెస్ అమ్మా. యాక్చువల్‌గా సహజంగా ఓపికలన్నీ గూడా తీరి, వారి రెస్పాన్సిబిలిటీస్, బరువు బాధ్యతలు ఇందాక మీరు చెప్పినట్టుగా వారి యొక్క ఉద్యోగాల్లో వాటిల్లో ఉన్నటువంటి వారి యొక్క ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఇవన్నిటి కూడా చూసుకొని ప్లాన్ చేసుకునేటువంటి వారందరూ సహజంగా 55, 60 ఆ రిటైర్మెంట్ స్టేజ్‌కొచ్చిన వాళ్ళే సహజంగా ఎక్కువ శాతం వాళ్ళకి టైం కుదిరే అప్పుడే. హ్మ్. టైం కుదిరినప్పుడు అలానే కొద్దిగా ఫినాన్షియల్ కొద్దిగా బడ్జెట్స్ అన్నీ గూడా కాస్త నిల్వ ఉంచుకొని యాత్ర చేసే వారందరూ గూడా కొద్దిగా పెద్ద వయసు వాళ్ళే సహజంగా ఎక్కువుంటే, అటువంటి వాళ్ళని గమనిస్తే మనం వారు తినేటువంటిది కొద్దిగా ఆహారం. హ్మ్. బట్ అది రైట్ టైంకి వారికి అనుకూలమైన ప్రాపర్ డైట్ లేకపోతే, ఈ 9 డేస్ ఈ హిల్ ఏరియాస్‌లో తిరుగుతూ రావడం అనేటువంటి దానికి ఓపిక సరిపోకపోవచ్చు. హ్మ్. సో, సరైనట్టుగా ఫుడ్ గానీ, వాటర్ గానీ లేకపోతే డీహైడ్రేట్ అయిపోవడము, అటువంటి ఒక సింప్టమ్స్‌కి వారికి ఇబ్బంది పడితే, ఈ హిల్ ఏరియాస్‌లో ట్రావెల్ చేయడం అనేటువంటిది చాలా హెక్టిక్ వాతావరణం ఉంటది. హ్మ్. పోనీ అక్కడేదో మనం రెస్ట్ తీసుకుందామా ఒకరోజు అనుకుంటే, ముందుకు సాగకపోతే ఒక పాయింట్‌లో ఆగితే, మళ్ళీ తిరిగి బ్యాక్ రావడం కూడా చాలా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. హ్మ్. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ చార్ధామ్ యాత్రలో ఏ గ్రూప్ అయితే వెళ్తూ ఉంటదో, ఈచ్ అండ్ ఎవ్రీ చార్ధామ్ యాత్రలో మన సౌత్ ఇండియన్ కిచెన్‌తో పాటు సెల్ఫ్ కిచెన్ కంపల్సరీ ట్రావెల్ చేయవలసొస్తది. హ్మ్. ఒక రకంగా చెప్పాలంటే కిచెన్ అనేటువంటిది ఆ టూర్‌కి హార్ట్ లాంటిదమ్మా. గుండెకాయ లాంటిది. అది లేకపోతే అసలు ఆ టూర్ సక్సెస్ కాదు అని చెప్పొచ్చు. అవును. సో, వెళ్ళేటువంటి వారందరికీ మన తెలుగువారి భోజనం అది కొన్ని కొన్ని ప్లేసెస్‌లో మనం ఈవెన్ ప్యాక్డ్ లంచ్ కూడా పెట్టి ఇవ్వాల్సొస్తది. యమునోత్రి వెళ్తున్నారు, మధ్యాహ్నం అక్కడ ఉంటారు. అటువంటి టైంలో ప్యాక్డ్ లంచ్ ఇవ్వాల్సొస్తది. కేదార్‌నాథ్ వెళ్తారు. కొంతమంది నడుచుకుంటూ వెళ్తారు. కొంతమంది గుర్రం తీసుకుంటారు. కొంతమంది డోలీ తీసుకుంటారు. అటువంటి సమయాల్లో కూడా మన ఫుడ్ కనీసం 1-2, 3 ఐటెమ్స్ అయినా సరే మనం మంచిగా ప్యాక్ జేసి, ఆ ప్యాక్డ్ లంచ్ ఇస్తే వారికి ఆ సాటిస్ఫాక్టరీ లెవెల్స్ ఎట్లా ఉంటాయంటే పచ్చడి వేసుకొని తిన్నా చాలు. అవును. మన మన ప్రాంతపు టేస్ట్‌తో ఉండాలనుకుంటారు. హ్మ్. సో, త్రూఅవుట్ ఈ చార్ధామ్ యాత్ర అంతా మన సౌత్ ఇండియన్ ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తూ మనం మన ఇంటిని మర్చిపోయాము ఈ 10 డేస్ అన్నట్టుగా ఫీల్ లేకుండా చాలా ప్రశాంతంగా యాత్ర చేసుకోవచ్చమ్మా. ఖచ్చితంగా అండి. మీరు చెప్పినవన్నీ కూడా నాకర్థమైనాయి ప్రాపర్‌గా. ఓకే. ఇవి ఇన్ని డేస్ పడతాయా? ఓకే. అంత క్లియర్‌గుంది. కాకపోతే బై ఎనీ ఛాన్స్ మీరు ఒక రోడ్ మ్యాప్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఇంకొంచెం క్లియర్ పిక్చర్ వస్తది కదా! అని చెప్పి. యెస్ అమ్మా. తప్పకుండా. యాక్చువల్‌గా ఆహ్, ఈ యొక్క ఈ యొక్క చార్ధామ్ యాత్రకు సంబంధించి అసలు మనం ఏ పాయింట్‌లో స్టార్ట్ అవుతే, మనం ఏ ఏ పాయింట్స్‌ని ఎట్లా కవర్ జేసుకోవాలి? మన హాల్ట్ పాయింట్స్ ఎక్కడుంటాయి? అట్ ద సేమ్ టైమ్ ఎన్ని డేస్ పెట్టుకోవాలి? మనం దోధామ్ చేయాలంటే ఎలా చేయాలి? చార్ధామ్ చేయాలంటే ఎలా చేయాలి? మన స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్స్ ఎట్లా ఉంటాయి? ఎన్ని డేస్ మనం కేటాయించుకుంటే చార్ధామ్ యాత్ర చేయొచ్చు? అనేటువంటిది ఒకసారి క్లియర్‌గా చూసేటట్టుగా ప్రయత్నం చేద్దాం. ఒక మ్యాప్ రూపంలో అమ్మ. ఆహ్, అందరికీ చూసేవారికి కూడా అది ఈజీగా వారికి కూడా ప్లాన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేద్దామమ్మ. చార్ధామ్ యాత్ర అనేటువంటి ఈ యాత్ర ఏదైతే ఉందో, ఈ యాత్రకి
మనం స్టార్టింగ్ పాయింట్ అండ్ సెంటర్ పాయింట్ హరిద్వార్ అని చెప్పుకున్నాం. సో హరిద్వార్ నుండి యమున, గంగా, కేదార్ అండ్ బద్రీ ఈ 4 ధామ్స్ని మనం ఏ రకంగా మనం వెళ్ళొచ్చు అండ్ ఈ హరిద్వార్ టు హరిద్వార్ ఎన్ని డేస్లో ఏ పాయింట్స్లో మనం నైట్ హాల్ట్ పాయింట్స్ పెట్టుకుంటున్నాం అనేటువంటిది గమనించాల్సి వస్తుంది. సో మనం ఈ ఒకసారి ఐటినరీలోకి వెళ్తే 4 ధామ్స్ అంటే హైదరాబాద్ నుంచి బయలుదేరి లేదంటే బెంగళూరు ఆర్ చెన్నై నుండి ఏ పాయింట్ నుండి అయినా సరే ముందు మనం ఢిల్లీ చేరుకుంటాం. లేదనుకుంటే ఇంకా కూడా ఒక వన్ డే కవర్ కావాలి వెళ్ళేటప్పుడు అండ్ వచ్చేటప్పుడు అనుకుంటే మనం డైరెక్ట్గా ఢిల్లీ నుంచి హరిద్వార్కి వెరీ దగ్గరలో ఉన్నటువంటి ఒక నియరెస్ట్ ఎయిర్పోర్ట్ అయినటువంటి డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ కూడా మనం చూస్ చేసుకొని ఫ్లై అవ్వచ్చు. సో హైదరాబాద్ టు ఢిల్లీ ఆర్ డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్కి మనం ఫ్లై అయిపోతున్నాం. డే 1 నైట్ హాల్ట్. ఏ రకంగా వెళ్ళినా సరే మనం బై ఫ్లైట్ ఢిల్లీ వెళ్ళినా లేదంటే బై ఫ్లైట్ డెహ్రాడూన్ వెళ్ళినా నైట్ స్టే మనం హరిద్వార్ అనే పాయింట్లో పెట్టుకుంటున్నాం. అది హర్ద్వార్ అన్నిటికీ ద్వారం కాబట్టి యమున, గంగా, కేదార్ అండ్ బద్రీకి ద్వారం కాబట్టి హరిద్వార్లో మనం డే 2 మార్నింగ్ మనం లోకల్ సైట్ సీయింగ్స్, గంగా స్నానము, అదేవిధంగా చాముండాదేవి అండ్ మానసాదేవి యొక్క దర్శనం మనం రోప్ వేలో వెళ్ళి చేసుకోవడము అండ్ హరిద్వార్లో లోకల్ సైట్ సీయింగ్స్ పూర్తి చేసుకోవడము, తర్వాత ఈవినింగ్ గంగా హారతి లాంటివి చూసుకొని హరిద్వార్లో ఈ యొక్క చార్ధామ్ యాత్రకు సంబంధించినటువంటి యొక్క బ్రీఫింగ్ మళ్ళీ ఒకసారి ఆ యొక్క క్లైమేట్ ఇంకేదైనా మనం మిస్ అయ్యామా అండ్ పైకి వెళ్ళాల్సినటువంటి ప్రదేశంలో వింటర్ వేర్, ట్రెక్కింగ్ కావాల్సిన షూ, ఇటువంటి థర్మల్ వేర్, రెయిన్ కోట్స్ ఇవన్నీ ఉన్నాయో లేదా చెక్ చేసుకొని వాటిని మళ్ళీ ఒకసారి సరి చేసుకొని ఈ పాయింట్ నుండి మనం నెక్స్ట్ మన యొక్క ఫస్ట్ ధామ్ యమునోత్రి కోసం మనం బార్కోట్ వెళ్ళవలసి వస్తుంది. సో బార్కోట్ వెళ్ళి నైట్ స్టే చేస్తున్నాం ఈ యొక్క పాయింట్లో అండ్ బార్కోట్ వెళ్ళి మనం నైట్ హాల్ట్ చేసిన తర్వాత డే 3 రోజు మనం ఇక్కడ నైట్ హాల్ట్ చేసి మనం వెంటనే డే 4 అర్లీ మార్నింగ్ మనం యమునోత్రికి మనం ఒక పాయింట్ వరకు బస్సులో వెళ్ళి అక్కడ నుండి 7 కిలోమీటర్స్ ట్రెక్ ఉంటుంది. కేవలం 7 కిలోమీటర్లే కదా చాలా ఈజీగానే ఉంటుందిలే అనుకొని మనం ట్రెక్ మొదలు పెడితే అసలు చెప్పాలంటే కేదార్నాథ్ కంటే కూడా ఆ 7 కిలోమీటర్స్ ట్రెక్కి కష్టం అనిపిస్తుంది. సో ఖచ్చితంగా సపోర్టింగ్ కోసం మన యొక్క బాడీస్ అన్నీ కూడా కార్బోహైడ్రేట్ బాడీస్ కాబట్టి మన యొక్క బాడీ తత్వం అనేటువంటిది ఆ క్లైమేట్లో హిల్ ఏరియాలో ఉత్తరాఖండ్ లాంటి ప్రదేశాల్లో మనం ఫిజికల్గా ఫిట్గా లేకపోతే కష్టం కాబట్టి ఒక గుర్రం కానీ డోలీ కానీ తీసుకొని ఈ యొక్క యమునోత్రి 7 కిలోమీటర్స్ వెళ్ళి దర్శనం చేసుకొని రావడం మరి చాలా ఉత్తమమైన పని అని చెప్పచ్చు. సో బార్కోట్ నుండి మనం ఉదయమే వెళ్తున్నప్పుడు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తాం. మనందరికీ ప్యాక్డ్ లంచ్ ఇవ్వడం జరుగుతుంది. సో యమునోత్రి దర్శనం చేసుకొని ఆల్రెడీ హెడ్ అండ్ టెయిల్గా ఒక గైడ్స్ ఇద్దరు ఉంటారు. సో వారు లీడ్ చేస్తూ జాగ్రత్తగా యమునోత్రి నుంచి దర్శనం చేయించుకొని నైట్ హాల్ట్ డే 4 మళ్ళీ మనం ఈ యొక్క బాల్టాల్ అనే ప్లేస్లో స్టే చేస్తాం. అక్కడ నుండి డే 5 అర్లీ మార్నింగ్ మనం బయలుదేరి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఒక 82 కిలోమీటర్ల దూరంలో మనం ఉత్తరకాశీ అనే ప్రదేశానికి వెళ్ళి ఇక్కడ డే 5 నైట్ హాల్ట్ చేసాము. సో డే 5 నైట్ హాల్ట్ ఉత్తరకాశీలో చేసిన తర్వాత డే 6 మనం మళ్ళీ ఒక 99 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ డిస్టెన్స్లో మనం గంగోత్రికి వెళ్ళి దర్శనం చేసుకొని ఈ పాయింట్ దగ్గర ట్రెక్కింగ్ ఏమి ఉండదు. బస్ మన యొక్క టెంపుల్ పార్కింగ్ వరకు వెళ్తుంది కాబట్టి జస్ట్ 1/2 కిలోమీటర్లోనే మనం గంగోత్రి దర్శనం చేసుకుని అక్కడ నుండి బ్యాక్ మనం ఉత్తరకాశీ వచ్చేస్తాం. సో డే 5 అండ్ డే 6 మనకు గంగోత్రి అమ్మవారి దర్శనానికి మనకు సరిపోయిందని భావించాలి. సో ఇక్కడికి యమునోత్రి, గంగోత్రి 2 ధాములు అయిపోయినాయి. 2 ధామ్ కంప్లీట్ అయిపోయింది ఇంతవరకు. ఆ తర్వాత అత్యంత ముఖ్యమైనటువంటి నెక్స్ట్ 2 ధామ్సే మనం ఇప్పుడు కేదార్ అండ్ బద్రీ అనేటువంటి ఈ 2 ధామ్స్కి వెళ్తున్నాం. మనం ఉత్తరకాశీ నుండి మనం గుప్తకాశీ అనేటువంటి ఈ ప్రదేశానికి డే 7 ఎర్లీ మార్నింగ్ మనం బయలుదేరాం. సో గుప్తకాశీలో మనం డే 7 నైట్ హాల్ట్ చేసి అక్కడ నుండి మనం సోన్ ప్రయాగ్ అనేటువంటి యొక్క ప్లేస్కి డే 8 మార్నింగ్ మనం వెళ్ళి సోన్ ప్రయాగ్ నుండి మనం కేదార్నాథ్కి మనం బై ట్రెక్కా, బై హెలికాప్టరా, బై డోలియా, బై వాకా. సో ఇటువంటి చాయిసెస్ అన్నీ కూడా మనం ప్రిఫర్ చేసుకోవాల్సి వస్తుంది. అసలు చెప్పాలంటే చాలామంది హెలికాప్టర్స్ దొరుకుతుందని చెప్పి హెలికాప్టర్లోనే ఈ కేదార్నాథ్ దర్శనం చేసుకోగలము, అలా కాకపోతే మా యొక్క శక్తి సరిపోదు, మాకు బాడీ కెపబిలిటీ లేదనుకొని హెలికాప్టర్స్ మీదనే బేస్ అయ్యి ఇక్కడికి వెళ్ళిన తర్వాత క్లైమేట్ బాగాలేకపోయినా ఫ్లైట్ టికెట్స్ అంటే హెలికాప్టర్ టికెట్స్ ముందే మనకు బుక్ చేసుకోకుండా ఉండి అక్కడికి వెళ్ళిన తర్వాత దొరుకుతాయిలే, ఎవరో ఏజెంట్స్ మనకు అక్కడ ఎక్స్ట్రా అమౌంట్ తీసుకొని
మనకు ఇస్తారులే అనేటువంటిది అయితే అవాస్తవం. అటువంటిది ఎక్కడ కూడా జరగదు. సో, హెలికాప్టర్ అనేటువంటిది ఆప్షనల్ మాత్రమే పెట్టుకోవాలి. హెలికాప్టర్ ఉంటేనే మనం కేదార్‌నాథ్ దర్శనంకి వెళ్తాము అని అనుకుంటే మాత్రం అది కొద్దిగా సజెస్టెడ్ కాదు అని దృష్టిలో పెట్టుకొని, ప్రత్యామ్నాయంగా మనం డోలీ కానీ, లేకపోతే హార్స్ గాని తీసుకొని, మనం ఈ సోన్‌ప్రయాగ్ నుండి కేదార్‌నాథ్ వెళ్లి దర్శనం చేసుకొని, మళ్ళీ సేమ్ డే కూడా బ్యాక్ వచ్చేయొచ్చు. కొంతమంది బై ట్రెక్ ద్వారా వెళ్ళిన వారు కేదార్‌నాథ్‌లో స్టే చేద్దాం అనుకుంటారు. అలా కూడా చేయొచ్చు, ఇబ్బంది లేదు. కానీ కొద్దిగా కోల్డ్ ప్రదేశము. నైట్ -5 వరకు అలా వెళ్తది. సో, ఆ యొక్క కండిషన్స్‌కి మనం జాగ్రత్తగా అలవాటై, అడ్జస్ట్ అయ్యి మనం వెళ్ళవలసొస్తుంది. సో, ఈ కేదార్‌నాథ్ దర్శనం చేసుకొని, అగైన్ సోన్‌ప్రయాగ్ ద్వారా మనం గుప్తకాశీ వచ్చేసి, ఇక్కడ మనం 3 డేస్ స్టే పెట్టుకుంటున్నాం. డే 7, డే 8 అండ్ డే 9. సో, ఇక గుప్తకాశీ నుండి అగైన్ మనం నెక్స్ట్ ధామ్ అయినటువంటి మనం రుద్రప్రయాగ్ వైపు వెళ్ళి, మనం బద్రీనాథ్ వైపు ప్రయాణం చేయవలసి వస్తుంది. ఈ కేదార్‌నాథ్ ఇందాక చెప్పినట్టుగా 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగము. అన్ని జ్యోతిర్లింగాలు చాలా ఈజీగా ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. కానీ ఈ కేదార్‌నాథ్ మాత్రం మే నుండి మొదలుపెట్టి అక్టోబర్ వరకు మాత్రమే, 6 మాసాలు మాత్రమే మనకు దర్శన భాగ్యాన్ని కల్పించినటువంటి యొక్క క్షేత్రంగా చెప్తూ వస్తున్నారు. సో, ఈ యొక్క 12 జ్యోతిర్లింగాల్లో కేదార్‌నాథ్ మాత్రమే మనకు సీజనల్ దర్శనం ఇచ్చేటువంటి యొక్క స్వామివారు. ఇక్కడ నుండి మనం రుద్రప్రయాగ్ ద్వారా మనం జోషిమఠ్ అనేటువంటి ఈ పాయింట్‌కి వెళ్ళిపోయాం. ఇక్కడ నుండి మనకు బద్రీనాథ్ జస్ట్ 40 కిలోమీటర్స్ మాత్రమే ఉంటది. సో, బద్రీనాథ్ వరకు కూడా బస్సు వెళ్తుంది. ఎక్కడ కూడా మనం నడవాల్సిన అవసరం కూడా లేదు. సో, 108 దివ్య దేశాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి యొక్క వైష్ణవ క్షేత్రం ఈ బద్రీనాథ్ ఆలయం. సో, చాలా బ్రహ్మాండంగా స్వామివారి యొక్క దర్శనం చేసుకొని, ఇక్కడ అత్యధికమైనటువంటి ఒక విశేషమైనటువంటి క్రతువు చేయాల్సినటువంటి ఏంటంటే, బ్రహ్మ కపాలం అనేటువంటి ఈ యొక్క ప్రదేశం ఈ యొక్క బద్రీనాథ్ ఆలయం దగ్గరలో ఉంది. ఈ బ్రహ్మ కపాలంలో సహజంగా పితృదేవతలు అంటే అమ్మ గాని, నాన్నగారు గాని ఎవరైనా కాలం చేసిన వారు పిండ ప్రదానం చేయాలి అనేటువంటిది ఒక ఆనవాయితీ ఉంది. కొంతమంది మనకు మనమే పిండ ప్రదానం కూడా చేసుకొని, అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఇంటికి రాకుండా మనం సన్యాసాశ్రమాన్ని స్వీకరించేటువంటి వాతావరణం కూడా ఇక్కడ గమనిస్తాం. ఇంకొంతమంది మేము బద్రీనాథ్‌లో దర్శనం అయిన తర్వాత బ్రహ్మ కపాలంలో పిండ ప్రదానం చేశాము మా అమ్మ, నాన్నగారికి. ఇంకా ఆ తర్వాత మేము ఇంక పిండ ప్రదానం చేయాల్సిన అవసరం లేదు అని ఆ పితృదేవతల క్రతువులు వదిలిపెట్టేటువంటి ఒక వారిని కూడా మనం చూస్తూ ఉంటాం. సో, అది చాలా పొరపాటు. ఎప్పుడైతే బ్రహ్మ కపాలంకి వెళ్ళి మనం పిండ ప్రదానం చేసిన తర్వాత తిరిగి మనం ఇంటికి రాకుండా, గృహస్థాశ్రమాన్ని స్వీకరించకుండా సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తూ ఉంటే అప్పుడు అది పరిగణనలోకి వస్తుంది తప్ప, మనం చార్ధామ్ యాత్రకు వెళ్ళి బద్రీనాథ్‌లో బ్రహ్మ కపాలంలో మనం ఒక ₹1000 ఖర్చు పెట్టుకొని చేసేసాం, అయిపోయింది, మన పితృదేవతలకు మన రుణానుబంధం అయిపోయిందని చెప్పి వెంటనే ఇంటికి వచ్చిన తర్వాత మనం ఆ యొక్క పితృదేవతల క్రతువు వదిలేస్తే కూడా మనం తిరిగి మరి పితృదోషాలని మనం ఆపాదించుకునేటువంటి ప్రయత్నం కూడా ఇక్కడ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో, చాలామంది నోట్లలోంచి నేను విన్నటువంటి దాఖలాలు ఏంటంటే, బ్రహ్మ కపాలంలో చేసేసామండి, ఇంకా మా పితృదేవతలకి ముక్తి దొరికేసింది, మేము ఇంకా పిండ ప్రదానాలు మానేసాము అనేటువంటి మాట కూడా అంటూ ఉంటారు. కానీ అది చాలా పెద్ద పొరపాటు. సో, బ్రహ్మ కపాలను ఖచ్చితంగా పితృదేవత ఆరాధన చేసినప్పటికీ మళ్ళీ మనం ఇంటికి వెళ్తున్నాం కాబట్టి, రొటీన్ లైఫ్‌కి వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మనం పితృదేవత క్రతువు తర్వాత చేసుకోవాల్సిందే అని ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం. నెక్స్ట్ మనం బద్రీనాథ్ నుండి మనం జోషిమఠ్ వచ్చేసి, జోషిమఠ్ నుండి రుద్రప్రయాగ్ ద్వారా మనం పిపల్కోట్ అనేటువంటి ఒక ప్రదేశానికి వచ్చేసి డే 10 నైట్ హాల్ట్ మనం ఈ పిపల్కోట్ అనేటువంటి ఒక ప్రదేశంలో మనం నైట్ హాల్ట్ చేసాం. ఆ తర్వాత ఆ డే 10 అండ్ డే 11 కూడా పిపల్కోట్ నుంచి సరౌండింగ్స్‌లో ఉన్నటువంటి ఒక కొన్ని ఇంపార్టెంట్ లాంటి ప్లేసెస్ అన్ని కూడా చూసి, అక్కడ నుండి మానా విలేజ్ అని కూడా ఒక విలేజ్ చూస్తాం మనం ఇక్కడ మన బద్రీనాథ్ దగ్గర. ఆ తర్వాత ఆన్ ద వే వచ్చేటప్పుడు పిపల్కోట్‌కి మినీ స్విట్జర్లాండ్ అని, స్విట్జర్లాండ్‌లో ఏ క్లైమేట్ అయితే ఉంటుందో ఆ క్లైమేట్ అంతా కూడా ఈ పరిసర ప్రాంతాల్లో మనం దర్శించుకుంటూ వస్తాం. చాలా అద్భుతంగా ఉంటది ఆ పాయింట్. సో, పిపల్కోట్ నుండి నెక్స్ట్ మనం డే 11 మనం ఒక నైట్ హాల్ట్ చేసి 12th రోజు మనం రిషికేశ్ అనేటువంటి ఈ పాయింట్‌కి జస్ట్ మనం 200 కిలోమీటర్లు మంచి హైవేనే ఉంటుంది, ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా వచ్చేయచ్చు. రిషికేశ్‌కి వచ్చేటువంటి మధ్యలోనే ధారాదేవి అని మనం ఈశ్వరుడి యొక్క శిరస్సు పైన ఏదైతే ధారాపాత్ర ఉంటుందో, నీళ్లు పడుతూ ఉంటాయో, ఆ ధారాదేవి యొక్క ఆలయం నీటి మధ్యలో ఉన్నటువంటి యొక్క అద్భుతమైన దేవాలయం మనం దర్శనం చేసుకోవచ్చు. ధారాదేవి ఆలయం అంటారు.
వాటి దర్శనం చేసుకొని రిషికేష్ అనే పాయింట్కి వస్తాం. రిషికేష్లో సహజంగా యోగా సెంటర్స్, మెడిటేషన్ సెంటర్స్, సిద్ధులు, యోగులు లాంటి వారు అందరూ తపస్సు చేస్తూ ఉన్నటువంటి ఒక ప్రసిద్ధ క్షేత్రం అందరికీ తెలుసు. అక్కడ నుండి మనం జస్ట్ హరిద్వార్కి జస్ట్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ లాగా ట్విన్ సిటీస్ లాగా హరిద్వార్ అండ్ రిషికేష్ రెండు పక్కపక్కన ఉన్నటువంటి ఒక ప్లేసెస్ కాబట్టి జస్ట్ 20 కిలోమీటర్స్ డిస్టెన్సే ఉంటుంది. ఆ సిటీలో వచ్చేటప్పుడే మనం రామ్ జూలా, లక్ష్మణ్ జూలా అని 2 బ్రిడ్జ్ పాయింట్స్ అన్ని కూడా చూసి హరిద్వార్ వచ్చేసి ఎలాగో మనం చూడవలసినవంతా కూడా హరిద్వార్లో వెళ్ళేటప్పుడే అన్ని లోకల్ సైట్ సీయింగ్స్ పూర్తి చేసుకున్నాం కాబట్టి హరిద్వార్ నుండి డైరెక్ట్గా మనం డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ మనం చూస్ చేసుకొని ఉండాలి, లేదంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్ అయినా సరే చూస్ చేసుకొని అక్కడ నుండి మనం హైదరాబాద్ మళ్ళీ ఫ్లై అయ్యి తిరిగి బ్యాక్ వచ్చేయచ్చు. ఇది చార్ధామ్ యాత్ర. మనం ఆల్మోస్ట్ కనీసం అంటే కూడా ఒక 12 nights 13 days పెట్టుకోగలిగితే ఈ యాత్ర ప్రశాంతంగా చేయొచ్చు. ఎందుకంటే హరిద్వార్ టు హరిద్వార్ కనీసం మనం 9 nights పెట్టుకోకపోతే ఈ చార్ధామ్ యాత్ర అనేటువంటి కంప్లీట్ చేయడం చాలా అసంభవము. ఇలా కాకుండా కొంతమంది దోధామ్ యాత్ర చేద్దామండి అనుకుంటారు. అటువంటి వారు జస్ట్ హైదరాబాద్ టు ఢిల్లీ, అక్కడ నుండి హరిద్వార్ డైరెక్ట్ స్ట్రైట్ అవే టు కేదార్నాథ్కి రావడానికి కావాల్సినటువంటి గుప్త కాశీకి వచ్చేసి అక్కడ నుండి కేదార్నాథ్ అండ్ బద్రీనాథ్ చూసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు. సో దట్ వారికి ఆల్మోస్ట్ ఒక 8 daysలో కవర్ అవుతుంది. ఇలా కాకుండా కొద్దిగా ప్రీమియం బడ్జెట్ అయినా పర్లేదు, మనం చార్ధామ్ యాత్రని మొత్తం అన్ని ధామ్స్ కూడా హెలికాప్టర్స్లో చేద్దాం అనుకుంటే హైదరాబాద్ టు డెహ్రాడూన్ ఫ్లైట్, డెహ్రాడూన్ నుండి నెక్స్ట్ రోజు మార్నింగ్ డే 2 యమునోత్రి హెలికాప్టర్, అక్కడ నుండి గంగోత్రికి హెలికాప్టర్, అక్కడ నుండి కేదార్నాథ్ హెలికాప్టర్, అక్కడ నుండి బద్రీనాథ్ హెలికాప్టర్, అక్కడ నుండి అగైన్ బ్యాక్ టు హరిద్వార్. కానీ ఇది ఆల్మోస్ట్ ఒక 2,50,000 పైన దాదాపు అయ్యేటువంటి ఖర్చు అండ్ 69-70 kilos వరకు మాత్రమే పరిమితి ఉంటుంది. అంతకంటే ఎక్స్ట్రా 1 kgకి త్రూఅవుట్ 4 ధామ్స్కి ఆల్మోస్ట్ 2,500 rupees మరి ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుంది. మన వెయిట్ ఆ రోజు ఎంత ఉంటే అంత. సో 86 kilos ఉంటే అరౌండ్ 16 kilos ఇంటూ 2,500 మనం ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది ఇచ్ అండ్ ఎవ్రీ కిలోకి. సో అంత బడ్జెట్తో అవసరం లేనటువంటి యాత్రను భావించవచ్చు. అండ్ ఇది చార్ధామ్ యాత్ర బై రోడ్. మనం ముఖ్యంగా గమనిస్తే మనం ఏ యాత్ర అయినా సరే, అమర్నాథ్ అయినా లేదంటే కైలాష్ అయినా మిగతా శ్రీలంక, నేపాల్ అన్నిటినీ కూడా లగ్జరీ ఫుడ్ అకామిడేషన్స్ అన్నిటిలో మనం కాంప్రమైజ్ కాకుండా చేయొచ్చు. కానీ ఈ చార్ధామ్లో మాత్రం శరీరం అలవకుండా, కష్టం తెలియకుండా మనం ఈ యాత్రను చాలా సునాయాసంగా పోయి చేసేస్తాము అనుకుంటే మాత్రం అది భ్రమపడినట్టే అని భావించవచ్చు. ప్రతి ప్లేస్లో ఫుడ్ ఉంటుంది, అకామిడేషన్ అన్నీ ఉంటుంది, కానీ ప్రకృతి చేతిలో మనం ఉండి యాత్ర చేస్తున్నాం కాబట్టి మనం కంఫర్ట్స్ని ఎంత తక్కువగా బేస్ చేసుకొని వెళ్తే అంత ప్రశాంతంగా మనం తిరిగి రావచ్చు అని భావించవచ్చు. ప్రతి ప్లేస్లో హోటల్స్ ఉంటాయి, అన్ని ప్లేసెస్లో అన్ని అరేంజ్మెంట్స్ ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే క్లైమేటికల్ కండిషన్స్ వల్ల ఇన్ టైం చేరుకోలేకపోవడము, ఎక్కడన్నా ల్యాండ్ స్లైడ్స్ అవి అయితే వాటిని క్లియర్ చేస్తూ ముందుకెళ్ళడం లాంటి అనివార్య వాతావరణాలు కూడా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ కూడా మనం చూడవలసి వస్తుంది. కాబట్టి ఓన్లీ క్రిస్టల్ క్లియర్ మైండ్తో ఓపిక ఉన్నప్పుడే, కనీసం మన ఒళ్ళు అలిసినా పర్లేదు, మనం జాగ్రత్తగా మనకు మనం జాగ్రత్త పడి మనకు మనం ప్రతి ప్లేస్లో అడ్జస్ట్ అవుతాం అనుకున్నప్పుడు మాత్రమే ఇటువంటి చార్ధామ్ యాత్ర చేయొచ్చు అని చెప్పచ్చు. నా యొక్క మాటలో చెప్పాలి అంటే నా యొక్క ఎక్స్పీరియన్స్లో కైలాష్ యాత్ర లాంటి సునాయాసమైనటువంటి యొక్క యాత్ర ఇంకోటి లేదు, చార్ధామ్ అనేటువంటి కష్టమైనటువంటి యాత్ర ఇంకోటి లేదు. బికాజ్ ఇక్కడ యమునోత్రి అయినా అటు కేదార్నాథ్ అయినా వెళ్ళే గుర్రం వచ్చే గుర్రం, వెళ్ళే డోలి వచ్చే డోలి, వెళ్ళే మనిషి వచ్చే మనిషి, ఇలా 6 యాక్టివిటీస్ అన్నీ ఇంత చిన్న ఇరుకైన దారిలో జరిగేటువంటి ఒక ప్రయత్నం. అలాగే అమర్నాథ్ కూడా అంతే, చివరికి ఇంత ఇరుకైన ప్రదేశాల్లో మనం వెళ్ళి వచ్చేటువంటి ఒక వాతావరణం ఉంటుంది. కాబట్టి ఇటువంటి యాత్రలో మనం తక్కువ కంఫర్ట్స్ని ఎక్స్పెక్ట్ చేసి మనం యాత్ర పూర్తి చేసుకొని రావడానికి మనం ప్రయత్నం చేయాలి అని చెప్పడం. భరత్ గారు, మీరు చూపించినంత సేపు కూడా నాకు ఎంత క్లియర్గా అర్థమైందంటే, ఓకే మనం ఇలా ట్రావెల్ చేయాలా, ఇలా వెళ్ళాలి, అసలు ఏమీ ఐడియా లేని జీరో నాలెడ్జ్ ఉన్న నాకు కూడా ఒక క్లియర్ కట్ పిక్చర్ అయితే కనిపించింది. మీరు చెప్తున్నంత సేపు కూడా అక్కడికి వెళ్ళినంత హ్యాపీనెస్, ఇంకా అనుభూతి అయితే కలిగింది. డెఫినెట్గా అక్కడికి వెళ్ళాలి అని అయితే అనిపిస్తుందండి. తప్పకుండా అమ్మా. భరత్ గారు, ఇంకొక ప్రశ్న ఏంటి అని అంటే, మనకి ఏ సీజన్ అయితే బెస్ట్? మీరు ఇందాక చాలా చక్కగా చెప్పారు, 6 నెలలు మనుషులతో, 6 నెలలు దేవతలతో పూజించుకునేంత మహా గొప్ప ప్రత్యేకమైన చోటు అది అని చెప్పి, మరి ఆ 6 నెలల్లో మనం సేఫ్గా వెళ్ళాలి అంటే ఏ ఏ ఏ టైం బెస్ట్ అంటారు? యాక్చువల్గా ఈ చార్ధామ్ అంతా కూడా
ఓపెన్ అయ్యేటువంటి సమయం అంతా ఏప్రిల్ ఎండ్ అండ్ ఓకే. మే ఫస్ట్ వీక్స్లో అలా ఓపెన్ అవుతే మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ మిడ్ వరకు మనకు ఈ యొక్క చార్ధామ్ యాత్రకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇవంతా కూడా హిల్ ఏరియాస్, కొండ ప్రాంతాలు కాబట్టి సహజంగా మనం గమనిస్తూ ఉంటాం. ఎప్పుడు కేదార్నాథ్ వైపు ఫ్లడ్స్ వచ్చేసాయి, రుద్రప్రయాగ్ వైపు కొట్టుకుపోయాయి రోడ్స్, వంతెనలు, బ్రిడ్జెస్ అవన్నీ కూడా అని చెప్తూ వస్తుంటారు కదా. అదే రకంగా మనం జూలై, ఆగస్ట్ మంత్స్లో ఈ చార్ధామ్ ఏరియా లాంటి ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో వర్షాలు పడేటువంటి సమయం కాబట్టి సహజంగా మన ప్లాన్స్ అన్నిటిని కూడా మే, జూన్లో అయినా పెట్టుకోవాలి చార్ధామ్ వెళ్ళాలనుకుంటే. లేకపోతే జూలై, ఆగస్టు మాసాలు వదిలేసి మనం ప్లాన్ చేసుకోకుండా సెప్టెంబర్, అక్టోబర్ మంత్స్లో పెట్టుకుంటే కూడా క్లైమేట్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా. సో జూలై, ఆగస్టు మంత్స్ ఒకటి అవాయిడ్ చేసి మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్లో ప్లాన్ చేసుకుంటే ఎటువంటి హర్డిల్స్ లేకుండా చాలా ప్రశాంతంగా ఈ యాత్ర చేయొచ్చమ్మా. అంతా బాగుందండి. వెళ్ళాలని అనిపిస్తుంది ఓకే. కాకపోతే మధ్య తరగతి కుటుంబాలకు ఉండే ముఖ్యమైన సందేహం, ప్రాబ్లం బడ్జెట్. ఏ బడ్జెట్ మనం పెట్టుకుంటే హ్యాపీగా వెళ్ళి రావచ్చు? ఎస్ అమ్మా, సహజంగా ఈ చార్ధామ్ లాంటి యాత్రల్లో ఇవి కస్టమైజ్డ్ కూడా చేసేటువంటి కొన్ని అంశాలు ఉన్నాయమ్మా. ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాం అనుకోండి, సపోజ్ స్టార్టింగ్ పాయింట్ ఢిల్లీ అని చెప్పాము. వీరు ఢిల్లీకి 3 టైర్ ఏసీలో వచ్చారు అనుకోండి, అంటే వాళ్ళు చూస్ చేసుకునే విధానం, మనం ఆల్రెడీ టికెట్స్ అన్ని మనం బుక్ చేసి ఇస్తాము, కానీ 3 టైర్ ఏసీలో వస్తే వాళ్ళ కాస్ట్ కొద్ది తగ్గుతుంది. ఫ్లైట్లో ఢిల్లీ వరకు వారు ఆప్షన్ చూస్ చేసుకుంటే ఇంకొద్దిగా పెరుగుతుంది. డేస్ తగ్గుతున్నాయి కాబట్టి ఆబ్వియస్గా ప్రైస్ పెరుగుతుంది, ఫ్లైట్ టికెట్స్ అని యాడ్ అవుతున్నాయి కాబట్టి. లేదు ఢిల్లీ కూడా కాదు, మేము డైరెక్ట్గా డెహ్రాడూనే వచ్చేస్తాము, హరిద్వార్ దగ్గరలో పాయింట్ కాబట్టి అనుకుంటే అది ఇంకొద్దిగా పెరుగుతుంది. డిపెండ్స్ అపాన్ అవర్ చూజింగ్ ఆఫ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రమ్ హైదరాబాద్ టు ఢిల్లీని బట్టి మన ప్యాకేజ్ కాస్ట్ ఎంత ఎక్సెస్ అవుతుందనేది డిసైడ్ అవుతూ వస్తుంది. దీంతో పాటు సపోజ్గా ఒక 40,000 to 45,000 రూపీస్లో మనము ఫుడ్, అకామిడేషన్, తర్వాత హోటల్స్, ఇవన్నీ గైడ్ చార్జెస్, ఆ ట్రాన్స్పోర్టేషన్స్ అన్నీ పూర్తయిపోతాయమ్మా. అండ్ ఇంకా అడిషనల్ పాయింట్స్ ఏవైతే ఖర్చు వచ్చేటువంటి పాయింట్స్ ఉంటాయో, ఒకటి యమునోత్రి దగ్గర ఖచ్చితంగా గుర్రం కానీ లేకపోతే డోలీ తీసుకోవాలని చెప్పాము. అవి కొద్ది అడిషనల్ చార్జెస్ అరౌండ్ ఒక 3,000 to 4,000 అలా గుర్రంకి. డోలీ తీసుకుంటే ఒక 5,000 to 6,000 అలా ఖర్చు రావచ్చు. ఇలా కాకుండా కేదార్నాథ్కి మనం నడుచుకుంటూ వెళ్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎవరికి మనం ఏం పే చేయాల్సింది లేదు. అలా కాకుండా గుర్రం ఎక్కాము అంటే అట్లీస్ట్ ఒక 8,000 to 10,000 ఖర్చు రావచ్చు. డోలీ ఎక్కాము అంటే డోలీని మన 4 మనుషులు మోసుకుంటూ వెళ్తారు కాబట్టి అరౌండ్ ఒక 15,000 to 20,000 రూపీస్ ఛార్జ్ అవ్వచ్చు. సో ఇవన్నిటిని బేస్ చేసుకొని యాన్ యావరేజ్గా చార్ధామ్ యాత్రని 50,000లో పూర్తి చేయొచ్చు హైదరాబాద్ టు హైదరాబాద్. ఇదే చార్ధామ్ యాత్రని ₹1,00,000 కూడా పూర్తి చేయొచ్చు. లేదు మాకు ఈ 13-14 రోజులు అవసరం లేదు, మాకు ఈ చార్ధామ్ యాత్ర 13-14 రోజులు అవసరం లేదు, మాకు ఇంతటి డేస్ మాకు లేవు అనుకున్నప్పుడు 5 డేస్లోనే ఈ చార్ధామ్ యాత్ర మనం పూర్తి చేయొచ్చు అమ్మ. ఎలా అంటే మనం డైరెక్ట్గా డెహ్రాడూన్ ఫ్లై వెళ్ళిపోయి డెహ్రాడూన్ నుండి డైరెక్ట్ హెలికాప్టర్ టు యమునోత్రి, హెలికాప్టర్ టు గంగోత్రి, హెలికాప్టర్ టు కేదార్నాథ్ టు బద్రీనాథ్, అలా 4 ధామ్స్ని 4 రోజుల్లో పూర్తి చేసి జస్ట్ 5 డేస్లో మనం ఈ యొక్క చార్ధామ్ యాత్రని హెలికాప్టర్స్లో కూడా చేయొచ్చు. ఇందాక చెప్పినట్టుగా 50,000 బడ్జెట్ అనేటువంటిది చాలా రిజర్వ్డ్గా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఎక్స్ట్రా లావిష్నెస్ లేకుండా మనం ప్లాన్ చేసుకుంటే అసలు ఒళ్ళు కూడా అలవకుండా అలా సుఖంగా వెళ్ళి రావాలనుకుంటే ఒక 2 lakhs పైన పెట్టుకుంటే కూడా ఈ హెలికాప్టర్స్లో కూడా మనం చార్ధామ్ యాత్ర చేయొచ్చు. డిపెండ్స్ ఆన్ మన యొక్క ఫెసిలిటీస్ని బట్టి, మన చూస్ చేసుకున్నటువంటి విధానాన్ని బట్టి, లగ్జరీనెస్ బట్టి కూడా ప్యాకేజ్ కాస్ట్ మనం డిసైడ్ చేసుకోవాల్సి వస్తుందమ్మా. అయితే ఇప్పుడు మనం చార్ధామ్ యాత్రకు వెళ్ళాలి అని అనుకుంటే మన ఇష్టం, ఇంకా మన ఫెసిలిటీస్ బట్టి, మన ఆర్థిక స్తోమత బట్టి వెళ్ళాలనుకున్న సంకల్పం ఉంటే చాలు. 50,000 నుంచి మొదలు పెట్టుకుంటే మన స్టెబిలిటీ బట్టి దాన్ని బట్టి మనం అయితే వెళ్ళొచ్చు హ్యాపీగా. సో ఇక్కడ మనకి ఫినాన్షియల్గా కూడా పెద్ద బర్డెన్ అయితే లేదు. నాకు ఇది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే కొంతమందికి వెళ్ళాలని చాలా ఉంటుంది కానీ బడ్జెట్ ఇష్యూస్ ఉంటాయి. హ్యాపీగా 50,000 మీరు పెట్టినట్లుగా చెప్పేసి వెళ్తే హ్యాపీగా వెళ్ళి రావచ్చు. లేదు మాకు లీవ్స్ తక్కువ ఉన్నాయి అని అనుకుంటే 2 lakhs ఖర్చైనా పర్లేదు అనుకుంటే హ్యాపీగా తక్కువ టైంలో చక్కగా దర్శనం చేసుకొని రావచ్చు. ఈ డీటెయిల్స్ అన్ని కూడా చాలా వివరంగా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యూటీవీ ప్రేక్షకులందరూ కూడా
తీర్థయాత్రలు చేయాలి, అందులో చార్ధామ్ యాత్ర ముఖ్యంగా చేయాలి, జాగ్రత్తగా వెళ్ళి రావాలి, మన ఆర్థిక స్తోమతకు తగ్గట్టుగా కస్టమైజ్ చేసుకొని వెళ్ళి రావాలి అని అంటే మనకు బాగా తెలిసిన వాళ్ళు, మన సమాజంలో గుర్తింపు పొందిన వాళ్ళు, ఎంతో కష్టపడితే కానీ ఎంతో మందికి ఒక సంతృప్తికరమైన యాత్రను ఇస్తే కానీ ఒక పేరు అనేది రాదు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఒక పేరును సంపాదించుకోవాలంటే ఎంతో కష్టపడాలి, ఎంతో టైం అనేది దానిలో ఇన్వెస్ట్ చేయాలి. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు వెళ్ళాలి అని అనుకుంటే చక్కగా శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ని సంప్రదించి హ్యాపీగా జాగ్రత్తగా అందరు కూడా వెళ్ళి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్స్ యూ టీవీ.